తెలిసిన తర్వాత ప్రభుత్వాలు కూడా ఏం జరుగుతుందనే దానిపైన ఒక రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం మొదలుపెట్టారు. ఇంకొక వైపు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఫ్లైట్ సంబంధించినటువంటి క్రాష్ అయినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. విమానానికి సంబంధించినటువంటి కొన్ని విడిభాగాలు కావచ్చు, అక్కడ అవన్నీ కూడా ఢీకున్న తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు అవన్నీ కూడా అక్కడ మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇప్పటికే ఎవరైతే గాయపడ్డటువంటి క్షతగాత్రులను కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే హాస్పిటల్స్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎలా జరిగింది, ఏమై ఉంటుంది అనే దానిపైన. ఇంకొక వైపు చాలా మంది ముఖ్యులు కూడా ఈ యొక్క ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు మిగిలినటువంటి వారు కూడా ఈ సంఘటన పైన ఆరా తీస్తున్నారు. అత్యవసరంగా సహాయక చర్యలు అందించాలని చెప్పి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నం అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఈ యొక్క ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా నిశ్చితంగా తెలుసుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో కూడా ఏదైతే ఇటు గుజరాత్ కావచ్చు, పంజాబ్, అలానే జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా పాకిస్తాన్ బార్డర్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే పహల్గామ్ సంఘటన తర్వాత అనేక ఉద్రిక్తతలు, అనేక టెన్షన్లు కొనసాగినటువంటి పరిస్థితి, ఇలాంటి అనేక ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కృష్ణ చెప్పండి, ఈ యొక్క ప్రమాదంలో ఇప్పటి వరకు ఎంతమంది క్షతగాత్రులు బయటకు తీసుకొచ్చారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రీహరి, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన చెప్పొచ్చు. 242 మంది ప్రయాణికులతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఎయిర్ ఇండియా 787-8 డ్రీమర్ లైన్ విమానం ఏదైతే టేకాఫ్ అయిన తర్వాత 825 మీటర్స్ ఆల్టిట్యూడ్ లో ఇది క్రాష్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా కిందకి పడింది. ఆ కిందకి పడటంతోనే ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలను ఆర్పేందుకు, అంటే అసలు ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదం జరిగినటువంటి స్థలంలో కూడా ఈ ప్రమాదం జరిగింది అని తెలుసుకోవడానికి కూడా కొంత సమయం పట్టింది. సుమారు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కూడా సంఘటన ప్రదేశానికి ఈ యొక్క సిబ్బంది వెళ్లడానికి కూడా వీలు కాకుండా ఉండింది. అందుకే ఈ 10-15 నిమిషాల్లోనే ఏదైతే గోల్డెన్ అవర్ అని చెప్తామో ఆ యొక్క సమయంలోనే ఈ ప్రమాదం మొత్తంగా కూడా జరగటం. ఈ విమానం ఇక్కడి నుంచే బయలుదేరటం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తుంది కాబట్టి అహ్మదాబాద్ లో ఫుల్ లోడెడ్ గా ఉంటుంది. పూర్తి స్థాయిలో అక్కడ వైట్ పెట్రోల్ కూడా పూర్తి స్థాయిలో ఫ్యూయల్ కూడా నింపుకొని ఉంటారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, క్రాష్ అయిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు రావటం, దానికి సంబంధించినటువంటి పొగలను కూడా మనం చూసాం. ఈ పొగలన్నింటినీ కూడా చూసిన తర్వాత ఆ విమానం మంటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున, అంటే విమానం కొంత పూర్తిగా కాలిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఫైర్ టెండర్స్ అక్కడికి వెళ్లి వాటిని అదుపు చేసే సమయానికే కొంత ప్రమాదం జరిగినట్లుగా, అంటే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కానీ వాటిని తీసే ప్రయత్నం చేసే లోపలే ఈ యొక్క అందులో ఉన్నటువంటి కొంతమంది మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడే సుమారు 25 నుంచి 30 వరకు అక్కడ చార్టెడ్ గా పడిపోయినట్టు కొంతమంది శరీరాలు కూడా చెల్లాచెదురయ్యాయి. వాటన్నిటినీ కూడా